ఏపీలో సీఎం జగన్ నిరంకుశ పాలన త్వరలో ముగుస్తుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. భోగి పండుగ పురస్కరించుకుని పాలకుల్లో టిట్కో ఇళ్ల లబ్ధిదారులతో కలిసి రుణాలు కట్టాలని వచ్చిన నోటీసులను భోగి మంటల్లో వేశారు. నాడు టిట్కో ఇళ్లను ఉచితంగా మంజూరు చేస్తామని సీఎం జగన్ కల్లబొల్లి మాటలు చెప్పారని మండిపడ్డారు. రుణాలు చెల్లించాలని లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించడం సీఎం జగన్ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన, రాక్షస పాలన, రైతు వ్యతిరేక పాలన, అంగన్వాడీ వర్కర్స్ మీద ఎస్మా చట్టం ప్రయోగించి మహిళల కక్షపూరిత పాలన, టిట్కో ఇళ్లు మిగిలిన 10% పూర్తి చేయకుండా ఆ పేదల మీద కక్ష పాలన, ఆ రోజు ఉచితంగా ఇస్తారని ఈరోజు బ్యాంకులకి ఆ టిట్కో ఇళ్లు తాకట్టు పెట్టి మోసపూరితమైనటువంటి జగన్ పాలన, ఏదైతే పాలకులని అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన, ఏదైతే ఉద్యోగస్తులకి వారం రోజుల్లోనే సిపిఎస్ ఇస్తారని వాళ్ళని మోసం చేసినటువంటి ఈ జగన్ పాలన, ఏదైతే పోలవరం ప్రాజెక్టును మూలన పడేసి రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా మార్చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన, ఇట్లా 5 సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి ఈ రాక్షస నిరంకుశ పాలన పోవాలని ఇక్కడ దహనం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2024లో జగన్మోహన్ రెడ్డి పాలనకు చర్మగీతం పాడబోతుంది.